హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఇంతకుముందు వీడియో వచ్చేసి నువ్వుల చారు వచ్చింది కదా, దాంతోపాటు రైస్ చాలా బాగుంటుంది అనమాట. ఎర్రపప్పు కిచిడి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అందులో జీలకర్ర, నల్ల మిరియాలు, చెక్క, స్టార్ పువ్వు, ఇలైచి, ఒక ఆకు, 4 నుండి 5 లవంగాలు, ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, ఇందులో కొంచెం పసుపు ఎక్కువే పడిద్ది, కొంచెం ఉప్పు. మళ్ళీ ఇందులోనే మనము అరగంట ముందు నానబెట్టుకున్న ఎర్రపప్పు ఉంటుంది కదా, మసూద్కి దాల్ అంటారు, ఆ ఎర్రపప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం పచ్చివాసన వెళ్ళి ఎర్రపప్పు ఒక 5 to 10 minutes ఉడకాలి. ఈలోపు కావాల్సినంత కొత్తిమీర, కావాల్సినంత పుదీనా, ఒక 4 నుండి 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇందులోనే మనము 2 glasses ఆఫ్ బియ్యం తీసుకున్నాము. 2 glasses ఆఫ్ బియ్యానికి 4.5 glasses ఆఫ్ వాటర్. ఎందుకంటే హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్కువ, ఎందుకంటే ఎర్రపప్పు కాబట్టి అది ఉడకడానికి కోసమని కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం వాటరు. అలా ఫస్ట్ రైసే బాగా ఈ పప్పులో ఫ్రై అయిన తర్వాత మనం లాస్ట్లో వాటర్ పోసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ కిచిడి ఏంటంటే మనము నాన్ వెజ్ కర్రీస్లో కూడా బాగుంటుంది. ఇంకోటి కొన్ని పప్పు ఉంటుంది కదా, దగ్గరగా చేసుకునే పప్పు కానీ ఆకుకూర పప్పు అలా కూడా బాగుంటుంది. మేమేంటంటే ఎక్కువగా నువ్వుల చారు కాంబినేషన్తో తింటాము. కొంతమంది ప్రెగ్నెన్సీ తర్వాత ఇంటికి వస్తారు కదా, డెలివరీ అయిన తర్వాత 11 daysకి, అప్పుడు వాళ్ళ కోసం చేస్తారనమాట ఇది. ఇలా ఈ ఫుడ్ అనేది చేసి పెడతారు. అంటే వచ్చిన బంధువులందరికి కూడా ఇలాగా కిచిడి రైస్ అండ్ నువ్వుల చారు, ఇంకోటి ఆకుకూర పప్పు చేసి పెడతారనమాట. అది సాంప్రదాయంలో పెడతారు మా దాంట్లో అయితే. ప్లస్ ఇదంతా కూడా ఫేమస్ ఏంటంటే ఎక్కువ శాతం హైదరాబాద్లో చుట్టాలింటికి ఇక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం మనకు ఒకసారైనా పెడతారనమాట ఇది కిచిడి రైస్. ఇలాగా ఇదంతా ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్స్. ప్లస్ ఏంటంటే ఒక్కొక్కరి ఫ్యామిలీస్లో ఒక్కొక్క విధంగా వండుకుంటారు. ఇప్పుడు ఎంత హిందూస్ వీళ్ళైనా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క కర్రీస్ అనేది వేరుగా వండుకుంటారు. సో మా ఫ్యామిలీస్లో ఇలా చేస్తారు. మా రిలేటివ్స్లో కూడా చాలామంది ఇలా చేస్తారు, అంటే మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా. ఇలా రైస్ చేసుకొని మీరు కూడా నువ్వుల చారుతో ఒకసారి టేస్ట్ చేయండి. చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చిద్ది. మనం ఎప్పుడు తినే రొటీన్గానే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొన్ని డిఫరెంట్ డిషెస్ కూడా ట్రై చేయాలి, బాగుంటుంది. నేను వన్ ఆఫ్ ది బిగ్ ఫుడ్డీ అనమాట. అన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ తింటూ ఉంటాను. ఈ మధ్య కొంచెం బయట తినడం తగ్గించాను కాబట్టి ఇంకా ఇంట్లో